అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కొంచెం వెనక్కుండండి. మీరు వెళ్ళండి. కూడా గ్రామాల్లో తిరగాల, సరైనటువంటి సక్రమైనటువంటి క్రమశిక్షణతో మీరు ఉండాలందరినీ గౌరవించాలని చెప్పేసి ఈ రోజు మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు. దానిలో భాగంగానే ఇక్కడ ఇంజనీర్ ఎలక్ట్రికల్ వారికి, అలాగే శ్రీ విజయ భాస్కర్ గారికి, శ్రీ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి గారికి మరి పట్టు చేస్తున్నారు. పట్టు శాలువా, అలాగే జ్ఞాపకతోటి వారికి చిరు 33/11 kV సబ్ స్టేషన్ ప్రారంభోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం 3 నెలలు అయింది. చాలా మంది ప్రతిపక్షాలు ఇప్పుడే రోడ్ల మీదకి వచ్చారు. మీరేం చేస్తున్నారని అడుగుతున్నాను. జగన్మోహన్ రెడ్డికి 154 సీట్లు ఇస్తే ఇంట్లో పడుకున్నాడు. మొన్న ఈ మధ్య ఒక పెద్ద మనిషి అన్నాడు 150 సీట్లు పైన ఇస్తే ఇంట్లో పడుకున్నాడు, 11 సీట్లు ఇస్తే నెలకోసారి కనపడుతున్నాడు. ఈసారి ఒకటిద్దాం ఇంట్లో నుంచి బయటికి రావడానికి. జగన్మోహన్ రెడ్డి సీట్లు ఇచ్చినప్పుడు ఇంట్లో పడుకున్నాడు, సీట్లు ఇవ్వకపోతే రోడ్డు మీద తిరుగుతున్నాడు. ఈసారి 0 ఇవ్వండి, రోజు మన మధ్యలోనే తిరుగుతుంటాడు. ఖచ్చితంగా మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మనం అధికారంలో ఏదైతే చెప్పామో ఆ కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.